హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గేమ్ చేంజర్ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే ఒకటి వచ్చింది. దాని గురించి మాట్లాడుకుందాం. సో రీసెంట్గా మొన్న థర్డ్ సాంగ్ రిలీజ్ చేస్తామని అనౌన్స్మెంట్ చేశారు. దాని తర్వాత పోస్టర్ రిలీజ్ చేశారు. సో పోస్టర్లో రామ్ చరణ్ లుక్ అండ్ ఖైరాద్వాన్ లుక్ వేరే లెవెల్ ఉన్నాయి. కాస్ట్యూమ్స్ కానీ అదిరిపోయినాయి అండ్ లొకేషన్స్ కూడా అదిరిపోయినాయి ఆ పోస్టర్లో మాత్రం. సో అండ్ ఈరోజు ఆ సాంగ్కి సంబంధించి డిస్కషన్ చేసుకున్నారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అండ్ డైరెక్టర్ శంకర్ గారు. సో సాంగ్కి సంబంధించి వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారు అనే దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో చేస్తున్నాం. సో అండ్ సాంగ్కి సంబంధించి లిరిక్స్ ఏంటి, సాంగ్ టైటిల్ ఏంటి అనేది కూడా సో అనౌన్స్ చేశారు. నానా హైరానా అనే టైటిల్తో మనకి సాంగ్ అయితే రాబోతుంది, థర్డ్ సాంగ్. సో సాంగ్ ఫుల్ మెలోడీ సాంగ్ అనమాట. సో ఫుల్ రొమాంటిక్, కలర్ఫుల్గా ఉండబోతుంది సాంగ్ కూడా. అండ్ న్యూజిలాండ్లో షూట్ చేశారు. ఇంతవరకు ఏ మూవీలో ఎవరు షూట్ చేయనటువంటి లొకేషన్స్కి వెళ్ళి వెతికి మరీ లొకేషన్స్ సెలెక్ట్ చేసుకొని మరి సో ఈ సాంగ్ని అయితే షూట్ చేయడం అయితే జరిగింది. అండ్ డైరెక్టర్ శంకర్ గారు చెప్తుంది ఏంటంటే, సో ఈ సాంగ్కి సంబంధించి ఇన్ఫ్రారెడ్ అనే ఒక డిఫరెంట్ కెమెరాని అయితే యూజ్ చేశారంట. సో సో ఆ విజన్తో ఈ సాంగ్ని అయితే షూట్ చేశామనేసి ఆయన చెప్తున్నారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఏం చెప్తున్నాడంటే, సాంగ్కి మామూలుగా లెఫ్ట్ అండ్ రైట్ స్టెరియో యూస్ చేసి సాంగ్స్ కంపోజ్ చేస్తారు. సో దీనికి మోనో స్టెరియో మిక్స్ చేసి అండ్ రివర్స్ వేలో సో సాంగ్కి సంబంధించి డిఫరెంట్ ట్యూన్ అయితే క్రియేట్ చేశారంట సో తమను. సో ఆయన చెప్తుంటే చాలా క్యూరియాసిటీతో ఉన్నాం సాంగ్ ఎలా ఉండబోతుంది అనేది. అండ్ రామజోగయ్య శాస్త్రి గారు కూడా సాంగ్ లిరిక్స్ అయితే అద్భుతంగా రాశారంట. సో అండ్ సో చాలా డిఫరెంట్ వేలో అండ్ ఎంతవరకు ఎవరు చూడనటువంటి విధంగా సాంగ్ అయితే ఉండబోతుందంట. సో వేరే లెవెల్ ఉండబోతుంది అనేసి టాక్. ఇంతవరకు శంకర్ డైరెక్షన్లో వచ్చిన అన్ని సాంగ్స్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అనేసి టాక్. సో దానికి సంబంధించి ఈరోజు వీడియోలో వాళ్ళు డిస్కషన్ చేసి సో ఒక వీడియో బయటనైతే రిలీజ్ చేశారు.